ఇంటికి వచ్చాక నేనైతే ఎవరితో మాట్లాడకుండా నా పని నేను చేసుకుంటాను. ఎవ్వరి బెడ్రూమ్ లోకి వెళ్ళను. నా హస్బెండ్ మా అత్తయ్యతో తప్ప ఎవరితో మాట్లాడను. ఆఖరికి మా మామయ్యతో కూడా మాట్లాడను. ఒకే ఇంట్లో ఉంటున్నా కూడా ఎదురెదురుగా తిరుగుతున్నా కూడా మా అక్క వాళ్ళు నాతో మాట్లాడరు, నేను వాళ్ళతో మాట్లాడను. కిచెన్ లో పని మొత్తం అయిపోయాక మా బెడ్రూమ్ లోకి వెళ్ళిపోతాను అంతే. మా పెద్దక్క వాళ్ళ హస్బెండ్ ఎలాంటి వర్క్ చేయరు అని చెప్పాను కదా, అందుకని వాళ్ళ బాబుకి స్కూల్ ఫీజు నా హస్బెండే కడతారు. నా బాబుకి వాళ్ళు స్కూల్ ఫీజు కడుతున్నారు, వాళ్ళని బాగా చూసుకోవాలి అని ఏం లేకుండా ఇంకా నా మీదనే దొంగని నింద వేశారు. దొంగతనం వాళ్ళు చేసి వాళ్ళ వలన నా పాపకి 1 month దూరంగా ఉండాల్సి వచ్చింది. ఆ నిజం తెలియకపోయి ఉంటే ఇంకెన్ని రోజులు దూరంగా ఉండాల్సి వచ్చేదో నా పాపకి. అలాంటి వాళ్ళ పైన జాలి పడేంత పెద్ద మనసు అయితే నాకు లేదు. అందుకని వాళ్ళ బాబుకి స్కూల్ ఫీజు కడితే నేను ఆ ఇంటికి రాను అని ముందే కండిషన్ పెట్టేశాను. అందుకని నా హస్బెండ్ స్కూల్ ఫీజు కట్టట్లేదు. మీరు అనుకోవచ్చు పెద్దవాళ్ళ మధ్య గొడవలు ఉంటాయి కానీ మధ్యలో చిన్నపిల్లలు ఏం చేశారు అని. అలాంటప్పుడు మధ్యలో నా పాప ఏం చేసింది, తను కూడా చిన్నపిల్లే కదా. 1 month మదర్ లేకుండానే ఉండింది. ఆ 1 month తర్వాత నేను వచ్చి చూసేసరికి సన్నగా మాసిపోయిన బట్టలతో ఉండింది పాప. కాలం అన్నింటికి సమాధానం చెప్తుంది. ఎవరి మీద ఉచితంగా నిందలు వేయకండి, వడ్డీతో సహా మీకే వచ్చేస్తది అని మన సబ్స్క్రైబర్ వినీత మనతో షేర్ చేసుకున్నారు. దీన్ని బట్టి మీకేమర్థమైంది కామెంట్స్ లో చెప్పండి. దొంగతనం చేసి ఆ దొంగతనంని వేరే వాళ్ళ మీద వేసి తన కొడుకు ఫ్యూచర్ ని తనే స్పాయిల్ చేసింది వినీత వాళ్ళ పెద్దక్క. ఇలాగా మన సంతోషం కోసం తప్పులు చేస్తే ఆ తర్వాత వచ్చే ఇబ్బందులు మన పిల్లలు ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో ఏదైనా తప్పు చేయాలి అనే ఆలోచన వచ్చినప్పుడు అన్ని విధాలుగా ఆలోచించండి. అప్పుడు మీకే అర్థమవుతుంది నేను చేసింది కరెక్టా కాదా అని. సో మన సబ్స్క్రైబర్ ఆ బాబు విషయంలో చేసింది అంటే స్కూల్ ఫీజు కట్టనివ్వట్లేదు కదా, అది కరెక్టా కాదా అనేది కామెంట్స్ లో కూడా చెప్పండి. తన క్వశ్చన్ అడిగింది. సరే మరి రేపు మళ్ళీ ఇంకొక సబ్స్క్రైబర్ స్టోరీతో కలుద్దాం.